హాయ్ అండి. వెల్కమ్ టు బ్యాక్ సిరీ ట్రెడిషనల్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాంబార్. ఫస్ట్ అయితే ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు శనగపప్పు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని ఇందులో ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఇదైతే ఒక 6 విజిల్స్ అయినా రానివ్వండి, మెత్తగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయితే మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోండి. చల్లారాక అయితే మిక్సీ అయితే పెట్టుకోండి. ఇప్పుడు అయితే కుక్కర్లో అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఏ కూరగాయలు అయితే వేసుకుందాం అనుకుంటున్నారో ఆ కూరగాయలన్నీ వేసుకోండి. మా ఇంట్లో ఉన్న కూరగాయలు అయితే అన్నీ వేసాను. గుమ్మడికాయ లేదు, ఇందులో గుమ్మడికాయ ఉంటే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ వేసేసి అండ్ మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మన సాంబార్ అయితే 20 మినిట్స్లో కంప్లీట్ అయితే అయిపోద్ది. ఇప్పుడైతే ఒక స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక ఒక విజిల్ వేయండి. ఒక విజిల్ అయితే మనకి కూరగాయలన్నీ ఒక 50% కుక్ అయిపోయినట్టే. ఇంకో 50% మనం ఎలాగో కుక్ చేయాలి కదండి. దీనికి కాంబినేషన్గా మనం ఇడ్లీ అయితే వేసుకుంటే సాంబార్ ఇడ్లీ కాంబినేషన్ భలే ఉంటుంది కదా. మీ ఇంట్లో టిఫిన్ ఏంటో కమెంట్ చేయండి. ఇదైతే చల్లారిపోయాక మిక్సీ అయితే పెట్టేసుకోండి. చూడేస్తారా మన కూరగాయలు అయితే కుక్ అయిపోయినాయి. ఒక 50% అయితే కుక్ అయితే చాలండి. ఎక్కువ కుక్ చేసేస్తే బాగా పేస్ట్ అయిపోతాయి. ఇప్పుడైతే మనం మిక్సీ పెట్టుకున్న పప్పు అయితే ఇందులో వేసేసుకుందాం. బాగా పేస్ట్ చేసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ అయితే కలిపేయండి, మిక్స్ అయిపోద్ది అంతా. చాలామందికి సాంబార్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఎలా చేయాలో అనేది తెలిసి ఉండదు. చేస్తే కొంచెం టైం అనేది ఎక్కువ పెట్టేస్తుంది. ఇదైతే మనకు ఒక 20 మినిట్స్లో అయితే అయిపోద్ది. ఇప్పుడైతే చింతపండు అండ్ మీ పులుపుని బట్టి ఇందులో అయితే పులుపు అయితే యాడ్ చేసుకోండి, చింతపండు పులుసు. ఇది కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు అయితే ఉప్పు యాడ్ చేసుకోండి. ఈ మధ్యన అయితే వీడియో చేయడానికి చాలా లేట్ అయిపోయింది. అండ్ కొంతమంది అయితే నాకు కొన్ని రెసిపీస్ అయితే కమెంట్ చేశారు. ఆ వీడియోస్ అనేవి త్వరలో వస్తాయండి, చేయట్లేదు అనుకోకండి, త్వరలో అయితే చేసేస్తాను. ఇది మరుగుతుంది అంటే టయానికైతే మన సాంబార్ పొడి అయితే వేసుకోవాలి. నేనైతే ఎవరెస్ట్ సాంబార్ మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది ఈ పొడి అయితే, సాంబార్ పొడి. తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకుని మన పోపులు అయితే అన్నీ వేసుకోండి. ఇది కొంచెం సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఎల్లుల్లిపాయలు కూడా బాగా కుక్ అయిపోవాలి కదా. ఇప్పుడైతే ఇవి అయితే కొంచెం కుక్ అయిపోయాక ఇంగువ అయితే యాడ్ చేసుకోండి. ఇంగువకి అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మన తాలింపు అయితే వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాము. చూసారా మన వెజిటేబుల్స్ కూడా కుక్ అయిపోయినట్టు 100%. అయితే ఆల్ ఐటమ్స్ అన్నీ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు మరగనివ్వండి, సరిపోద్ది. అంతేనండి, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. అండ్ మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ కావాలితే కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.